ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన జీవితంలో దేవుడు తన కృప తన నడిపింపును మనందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరినీ మీ అనుదిన జీవితంలో ఆయురారోగ్యముల చేత ఆశీర్వాదముల చేత నింపి దీవించాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అదే రీతిగా ఈ విధముగా అనుదినము మీ కొరకు ప్రార్థించుటకు దేవుని వాక్యము పంచుకొనుటకు దేవుడు నాకిచ్చుచున్న ఈ గొప్ప నడిపింపును బట్టి కూడా దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 40వ కీర్తన 4వ వచనము. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన సంకల్పాన్ని తన ఉద్దేశాన్ని బయలుపరచుట మనము గమనించగలము. ప్రియమైన స్నేహితులారా, అనుదినము ఉదయము లేవగానే మనందరికీ ఎన్నో క్రొత్త ఆలోచనలు, ఆశలు, తలంపులు, ఈరోజు నేను ఈ విధముగా అనుభవించాలి, ఈరోజు ఈ విధంగా గడపాలని అనుకుంటూ ఉంటాం. గొప్పగా బ్రతకాలి అని, మంచి ప్రవర్తనతో ఉండాలి అని, అందరితో కలిసిమెలిసి జీవించాలని ఎన్నో ఊహల ద్వారా మనం ఈ రోజును అనుభవించాలని ఇష్టపడుతూ ఉంటాం. కానీ మన ఆలోచనలు, మన తలంపులు, మన సంతోషము, మన లక్ష్యాలు గొప్ప ఆలోచనలతో నింపబడి ఈ దినాన్ని అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటాము. కానీ ఆ గొప్ప వాటిని అందుకోలేని, ఆ గొప్ప వాటిని అన్వయించుకోలేని సందర్భాలలో మనము అణచివేయబడుతూ ఉంటాం. ఎందుకు అని జ్ఞాపకం చేసుకొని ఉంటున్నప్పుడు సరి అయిన విధంగా మన జీవితాన్ని మలుచుకోవడము, సరి అయిన విధంగా మనందరము మన స్వీయ నియంత్రణ కోల్పోవడము, లేదా ఆ దినమున ఆ సమయమున మన చుట్టూన్నటువంటి పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ మనల్ని ప్రభావితం చేయడం వలన కానీ, మనం వినుచున్న మాటల వలన కానీ మనము మన సంతోషాన్ని కోల్పోతున్నాం, మన ఆశలను కోల్పోతున్నాం, మన లక్ష్యాన్ని లేదా మన గమ్యాన్ని, మన ఆలోచన తలంపులను మనం కోల్పోయి ప్రవర్తించేటటువంటి పరిస్థితికి లోనవుతూ ఉంటాం. ఈరోజు ఇంత సంతోషంగా గడపడానికి ఇష్టపడుతున్నాము అని అనుకునే లోపు ఇంత విచారంగా ఈ దినాన్ని గడపాల్సి వచ్చిందా అని బాధపడే సందర్భం కూడా రాలేకపోలేదు. అందుకే ఈరోజు మనకు దేవుని వాగ్దానము జ్ఞాపకం చేయుచున్నటువంటి మాటలను మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు ఈ 40వ కీర్తన 4వ వచనంలో 3 ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏంటి అంటే, నీవు సంతోషంగా గడపడము అనే ఆలోచన తప్పు కాదు. ఈ రోజంతా నేను ఆనందముతో ఉండాలి అనే ఆలోచన తప్పు కాదు. లేదా నాకు ఇలాంటి ఆశలు ఉన్నాయి, ఇలాంటి కోరికలు ఉన్నాయి అని ఆలోచన చేయడము తప్పు కాదు. కానీ దానిని సరియైన విధముగా, దాన్ని సరియైన రీతిగా అనుభవించలేకుండా ప్రభావితము చేసేటటువంటి, పాడు చేసేటటువంటి, నాశనానికి నడిపించేటటువంటి విషయాలు మన చుట్టూ ఎన్నో ఉంటాయి. వాటిని ఆలోచన చేయడము జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఈరోజు దారిలో మనం వెళ్తున్నామండి. వెళ్తూ ఉంటున్నప్పుడు
అక్కడక్కడ మనకు ప్రమాదకరమైనటువంటి సిగ్నల్స్ మనకు కనబడతాయి. ఇదిగో ఈ దారిలో మీరు వెళ్ళడము అపాయకరం. ఇది ప్రమాదకరమైనటువంటి స్థలం అనేది మన జీవిత ప్రయాణంలో కనబడుతూ ఉంటుంది. అనగా మనం ఒక గ్రామానికో, పట్టణానికో ఏదో స్థలానికి వెళుతున్నప్పుడు అలాంటిదే మన జీవితంలో కూడా మన సంతోషానికి, మన ఆనందానికి, మన కుటుంబంలో సమాధానానికి లేదా మన జీవితంలో యథార్థతను పాడు చేయడానికి కూడా కొన్ని మన చుట్టూ రోజు ప్రదర్శించబడుతూ ఉంటాయి. ఆ ప్రదర్శించబడుతున్నటువంటి విషయాల్లో 2 ప్రాముఖ్యమైనవి. మూడో విషయము అత్యంత ప్రాముఖ్యమైనది. 2 ప్రాముఖ్యమైనయని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, చదవబడినటువంటి వాక్య భాగంలోనే మొదటిగా అంటున్నటువంటి మాట కీర్తనకారుడు ఏందంటే, గర్విష్ఠులనైనను మొదటిది మనం గమనించాల్సినటువంటి విషయం. గర్విష్ఠులండి. వీళ్ళెక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడరు. నీ చుట్టే ఉంటారు, నా చుట్టే ఉంటారు. ఇక వీరికున్నటువంటి గర్వము అది ధన గర్వమా? తెలివి గర్వమా? తనకున్నటువంటి ఊహల గర్వమా? ఎలాంటి గర్వమో మనకు తెలియదు. ఈ గర్విష్ఠులు అనేటటువంటి వారు ఎదుటి వ్యక్తులను హాని కలిగించే, ఆయాసపరిచే, బాధ పెట్టే, కృంగదీసేటటువంటి మాటల ద్వారా గర్వముతో నింపబడినటువంటి వారు. గర్వము పతనానికి దారితీస్తుంది. అలాంటి భయంకరమైనటువంటి వారు. కాబట్టి మొదటిగా మనం ఈ దినాన్ని గడపడానికి ఇష్టపడుతున్నప్పుడు ఈ గర్విష్ఠులు అనేటటువంటి వారు మన చుట్టూ ఉంటారు. అది ఎలాంటి గర్వమో నీకు నాకు ఎదురయ్యే సమస్యను బట్టి మనకు కనబడుతుంది. ఎంతగా ఉప్పొంగిపోతారో అలాంటి వారినైనను, అందుకే గర్విష్ఠులనైనను. రెండవ విషయము మరొకటి ఏందంటే, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను. త్రోవ విడిచి అన్నప్పుడే అక్కడ అర్థమైపోయింది మనకు. క్రమాన్ని అతిక్రమంగా, సరి అయిన విధానాన్ని అసౌకర్యంగా, బాధించే విధంగా, అంతేగాకుండా ఒక నిజాన్ని అబద్ధంగా బోధించేటటువంటి, అబద్ధంగా చెప్పేటటువంటి, అబద్ధాలను సృష్టించేటటువంటి వారినైనను, ఇలాంటి వారి తట్టునైనను తిరగక. ఎంత గొప్ప మాట! ఈరోజు మన ముందున్నటువంటి దినమంతా మనతో ఉండేటువంటి మాట ఏందంటే, గర్విష్ఠులు నీ జీవితంలో ఈ రోజంతా 24 గంటల్లో వస్తుండొచ్చు. వారినైనను త్రోవ విడిచి, క్రమాన్ని తప్పి, అక్రమంగా అబద్ధాలను చెప్పేటటువంటి వారి తట్టైనను తిరగక లేదా లక్ష్య పెట్టక చక్కని మాటలు జ్ఞాపకం చేస్తుంది. ఈ ఇద్దరిని వదిలేస్తే మూడో వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని గురించి ఏమంటుంది అంటే, యెహోవాను నమ్ముకొనుట ధన్యుడు. ఈరోజు దేవుని వాక్యము మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై. ఈ రోజంతా మన జీవితము ఆయురారోగ్యముల చేత, ఆశీర్వాదముల చేత, సంతోష సమాధానముల చేత, మన కుటుంబము, మన పిల్లలు, మనము, మన ఉద్యోగ స్థలాలు, ఇలాంటి ప్రయాణం అంతా ఈ 24 గంటల్లో, ఇదిగో 12 గంటలు ఉద్యోగం చేస్తున్నావేమో, 8 గంటలు ఉద్యోగం చేస్తున్నావేమో, ఒక గొప్ప కార్యమును లక్ష్యపెట్టి ముందుకు సాగుతున్నావేమో, ఈ ప్రయాణంలో గర్విష్ఠులు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకో. అబద్ధములు చెప్తూ త్రోవ విడిచేటటువంటి, నటించేటటువంటి వారు ఉన్నారేమో తెలుసుకో. వీరిద్దరిని వదిలేస్తే నీకొక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయనని నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనను నమ్ముకుంటే మనము ధన్యులము. అందుకే దేవుని వాక్యము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే మనుషులు గర్విష్ఠులు, మనుషులు త్రోవ విడిచి ప్రవర్తించేటటువంటి వారు, మనుషులు గమ్యాన్ని, లక్ష్యాన్ని నాశనం చేసేటటువంటి వారు, అబద్ధాల ద్వారా జీవితాలను అనార్థాలకు నడిపించేటటువంటి వారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే స్నేహితులారా, మన తలంపులు మంచివే, మన ఆలోచనలు మంచివే, మన ఆశలు మంచివే, ఈ దినాన్ని అనుభవించాలి అనేటటువంటి ఆనంద సంతోష ఆలోచనలు కూడా ఎంతో మంచివే. కానీ ఈ లక్ష్యాలను పాడు చేసి కుటుంబాలను, జీవితాలను, వ్యవస్థలను నాశనం చేసేటటువంటి
ఒక అబద్ధాల లక్ష్యాలు ఉన్నాయి చూడు, వాటికి దూరంగా ఉండండి అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ దినమును బట్టి, సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే, ఈ దినమంతా సంతోషించి ఆనందించాలని, సుఖ సంతోషాలతో సమాజంలో ఉండాలని ఎన్నో గొప్ప ఆశలతో ఈ దినానికి వస్తున్నామయ్యా. కానీ మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మమ్మల్ని పాడు చేస్తూ ఉంటే, వీటిని తృణీకరిస్తూ నిన్ను నమ్ముకొని ఈ దినాన్ని అనుభవించే కృపను మాకు దయచేయమని, పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితంలోను, ఉద్యోగ ప్రయాణంలోను, ఉద్యోగ స్థలాలను మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డ ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి నడిపించును గాక. ఆమేన్.